లేకుండా మాకే తెలివి ఉంది, ప్రాజెక్టుల విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ అన్నీ మేమే చేస్తాం, మీకు అసలు తెలివే లేదన్నారు కదా. ఎందుకు కాళేశ్వరం కూలిపోయింది, ఎందుకు ఈ కృష్ణా వాటర్ దోపిడీ వాటర్ అవుతుంది, ఈ ప్రాజెక్టులు ఎందుకు ఆగిపోయినాయి, మీరు అక్కడికి ఎందుకు కూర్చున్నారు, అటుపక్కకి ఎందుకు పోయిండ్రు, ఇక్కడ ఉన్నోళ్ళు ఇంకా టీఎంసీ వాటర్ తీసుకొస్తామని చెప్పి మాకు రిజర్వాయర్లు చేస్తుండ్రు, గ్రామాలని ఖాళీ చేసిండ్రు. రైతుల భూములు 2013లో పార్లమెంట్లో పాస్ అయిన ల్యాండ్ ఎక్స్ప్లోరేషన్ యాక్ట్ కాదని 5 లక్షలకు 4 లక్షలకు ఎకరాలు ఇచ్చి 30 లక్షలు 40 లక్షల రూపాయలు ఖరీదు చేసే భూములు తీసుకొని రైతులని రోడ్ల మీద పంపించిండ్రు. మరి ఆ పోని రైతుల సాక్రిఫైస్ చేసిండ్రు ఎన్నో గ్రామాల ప్రజలు. ఆ ప్రాజెక్ట్ అయిందా, నీళ్ళు వచ్చినాయా, పోని ప్రజలకు మేలు జరిగిందా అంటే అధ్యక్ష ఎంత బాధతో చెప్తున్నా అంటే హెడ్ వర్క్స్ సోర్స్ ఆఫ్ వాటర్ ఎక్కడికి వెళ్ళి రావాలో ఆ టెండర్లను ఇప్పటివరకు పిలవలేదు. టెండర్లు పిలవడం కాదు, ఈ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు ఎక్కడికి వెళ్ళి నీళ్ళు తీసుకురావాలి, నార్లాపూర్ నుంచా, ఏదుల నుంచా, వట్టెం నుంచా, అది కూడా ఇంకా డిసైడ్ కాలే. కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టు పిలిపించి 1000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి రిజర్వాయర్లు కంప్లీట్ చేశారు. కానీ ఆ కెనాల్ వరకు టనల్ వరకు ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలో ఇంతవరకు నిర్ణయం తీసుకోవాలంటే హరీష్ రావు గారు మంత్రిగా పనిచేసి ఏం సమాధానం చెప్తారు అధ్యక్ష? అంటే ప్రజల సొమ్ము 1000 కోట్ల రూపాయలు మొత్తం దుర్వినియోగం చేసిండు. గుండె తరుక్కపోతుంది. మీకు అర్థమైతలేదేమో, మీరు రాజకీయ ప్రయోజనాల కోసం, మీ స్వార్థం కోసం మళ్ళీ రెండోసారి అధికారంలోకి వస్తేందుకు ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఒక భ్రమలు కల్పించి ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీరు డిజైన్ చేసి మొదలుపెట్టి టెండర్ పిలిచింది తప్పితే నిజంగా హరీష్ రావు గారు 120 టీఎంసీ వాటర్ అష్యూర్ వాటర్ ఉందా? 45 టీఎంసీ అన్న 45 డేస్లో 2 టీఎంసీ అని చెప్పి డిజైన్ చేసిర్రు, పంప్ హౌజులు కట్టిర్రు, 1000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు. ఇప్పుడు నీకు 90 టీఎంసీ వాటర్ వస్తుందా? ఇప్పుడు మన 45 టీఎంసీ అని చెప్పి మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. అది కూడా మీడియం ఇరిగేషన్ గతంలో అలాట్ చేసిన కృష్ణా వాటర్ ట్రిబ్యునల్లో అలాట్ చేసిన వాటర్ని మనం తీసుకుంటే పాలమూరు రంగారెడ్డికి ఈ విధంగా చెప్పుకుంటే పోతే అధ్యక్ష వీళ్ళు చేసిన ఏమంటే ఈ వ్యవస్థని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలవాలని మా గౌరవ నీటిపారుదల శాఖ మంత్రులు ఈరోజు బ్రహ్మాండంగా ప్రజలందరికీ తెలిసే విధంగా ఈ నీటిపారుదల రంగంలో దోపిడీ కాక నిర్లక్ష్యమే కాక వీళ్ళు చేసిన వల్ల ఎంత నష్టం అయింది అనేది ఈరోజు చాలా క్లియర్గా చెప్పిండ్రు. నేను ఒక జిల్లా వాసిగా చెప్తున్నా అధ్యక్ష, రేపు పోరుబాట అని పెట్టిండ్రు నల్లగొండ జిల్లాలో. నల్లగొండ జిల్లాలో గత ఎన్నికల్లో క్లియర్ తీర్పిచ్చిన ప్రజలు. ఈ నల్లగొండ జిల్లా ప్రజలకు ఈ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత రైతాంగం కష్టాలు పోతాయని ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా మా జిల్లా. అటువంటి వాళ్ళందరూ ఎన్నో ఆశలతో ఉంటే 10 ఏళ్ల పాటు నేను కూర్చొని పనిచేస్తా ఈ సొరంగ మార్గం దగ్గర, ఈ శివన్నగూడెం రిజర్వాయర్ దగ్గర అని ఆనాడు ముఖ్యమంత్రి